గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్. అభివృద్ధి పనుల గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు. అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న ప్రజా ప్రతినిధులు. ఏపీలో మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్. వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సింహాచలం దేవస్థానం. ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులతో విచారణ. సీఎం జగన్ పై మాజీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ విమర్శలు. ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవితో ఫోన్లో మాట్లాడి గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హలో, ఒక్క నిమిషం సీఎం గారికి ఇస్తున్నా. నెక్స్ట్ మాట్లాడే సీఎం గారే మాట్లాడతారు. ఓకే సార్. హలో హలో, నమస్కారం సార్. నమస్తే. నమస్తే, బాగున్నారు కదా? బాగున్నారా సార్? అమ్మా, ఇప్పుడు విలేజ్ లో ఉండేటువంటి ఇల్లు ఉంటాయి కదా? అవును సార్. ఇల్లుల రికార్డ్ అంతా మన దగ్గర ఉంటుందమ్మా? ఉంది సార్. గ్రామ పంచాయతీలో ఉంది సార్. దాని బేసిస్ మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. అవును సార్. అంతే కదమ్మా? అవును సార్. సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఒక ఆయన ఇంకొక ఆయనకు అమ్ముకున్నాడు అనుకుందాం. అవును. రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మ్యూటేషన్ మీరే చేస్తారా? లేదు సార్, ఆన్లైన్ గా సార్. ఏదైనా రికార్డ్ ఎంట్రీ చేసేది మీరే కదా? ఓకే సార్. ఆన్లైన్ లా చేసినాక దాన్ని మేము మా దాంట్లో రికార్డ్ లో ఎంటర్ చేసుకుంటాం. ఆన్లైన్ లో ఎవరు చేస్తారు? ఈ కంప్యూటర్ ఆపరేటర్. ఓకే, అంటే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మీ వాడే కదా? అవును సార్. మీ అతనే చేస్తాడు. అథారిటీ మాత్రం మీరే కదమ్మా? అవును సార్. సపోజ్ ఒకటి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే మీ ఏనుగాలు ఉందనుకోండి. అవును సార్. ఎన్ని ఉన్నాయి ఇల్లు మీకు ఐడియా ఉందా? 922 సార్. 922 హౌసెస్ ఉంది. అది యాజ్ పర్ రికార్డ్ ప్రకారం. రికార్డ్ లో లేకుండా కూడా ఇంకా ఒక 50 ఉంటాయి కావచ్చు సార్. అంటే మనం రికార్డు చేయాలి అంతే కదా? అవును సార్. అవును సార్. వాటి రికార్డు మీద తెస్తాము. అవును. ఇవ్వాలి లేదు కావాలంటే తెస్తాం, పెద్ద ఇష్యూ కాదు కదా. అవును. కానీ ఇవి ఎంఆర్ఓ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేవి ఇవి రికార్డు. అవును సార్. ఉండదు కదా? ఉండదు. మన దగ్గరనే ఉంటది. అవును. వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు. లేదు. అంటే దాని ట్యాక్స్ వసూలు చేసేది మనమే. ఆస్తి ఏదైనా మార్పిడి జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఉంటే చనిపోయిండు, ఆ టైంలో ఇద్దరు కొడుకులు పంచుకున్నారు. ఒక ఆయనకు వచ్చింది, ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ ఒక ఆయన పేరు మీద మార్చేది మనమే కదా? అవును సార్. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇచ్చి రాజు అయి చెప్తే మార్చి ఆస్తి మార్పిడి చేసేప్పుడు మనమే కదా? మనమే సార్. దానికి రెవెన్యూ కానీ సబ్ రిజిస్టర్ సంబంధం లేదు. లేదు. మనకి అప్లికేషన్ మీద మనమే చేస్తాం. అంతే కదా? అవును సార్. వాళ్ళ తండ్రి నా కొడుకులకు సో భూమి జాగను పంచిస్తున్నా అని బైఫర్కేషన్ చేసినట్టు ఆయన ఒక పేపర్ తీసుకొచ్చిస్తే మనం దాని ద్వారా ఆన్లైన్ లో సో పర్సన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆన్లైన్ లో ఎంటర్ చేసి సపరేట్ బైఫర్కేషన్ గా నెంబర్ ఇచ్చేస్తాం సార్. మళ్ళీ బైఫర్కేట్ చేసి నెంబర్ ఇచ్చేస్తాం. మొత్తం మీద చేసేది మాత్రం మనమే. అవును సార్. అంతే కదమ్మా? అవును సార్. రెవెన్యూకు ఎంఆర్ఓ సంబంధం లేదు. ఏది మన గ్రామ కంఠం లోపలిది కాబట్టి. అవును. అంతే కదా? అవును సార్. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రాపర్టీ రిజిస్టర్ అనేది ఉంటది. గ్రామ కంఠం కొన్ని బహుశా మీరు అన్నట్టు ఏనుగలు ఒక 50 చేయనింది. సరే చేస్తాం, అది వేరే మాట. కానీ రిజిస్టర్ అయితే ఉంది మన దగ్గర. సార్ ఒక మాట అడగనా? చెప్పండి. అయితే వాళ్ళది ల్యాండ్ వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో కట్టుకున్నారు. ఇప్పుడు రికార్డు లేనిది. వాళ్ళ సొంత వ్యవసాయం చేసే భూమి వ్యవసాయ పాస్ బుక్ లో ఉంది. మమ్మల్ని ఇల్లు కట్టుకొని నా దగ్గరకు వచ్చి రికార్డ్ చేయమంటే దాన్ని మనం చేయలేం కదా సార్? అట్లా చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా మంది కాదు, నా సంగతి చెప్తున్నా. నా ఫామ్ ఉంది. ఫామ్ పెద్దది, నాది 100 ఎకరాలు ఉంటుంది. నా కొడుకు నాకు కలిసి దాంట్లో మొన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా. కట్టుకుంటే ఏమైందంటే నేను అడిగిన, ముఖ్యమంత్రి కదా, నేను ఇల్లీగల్ కట్టుకోవద్దు కదా, నేను చట్ట ప్రకారం కట్టుకుంటే ఏం చేయాలని చెప్పి అందరిని అడిగిన. నేను అయితే నాకు ఏం చెప్పినంటే ఇంత ఫీజు కడితే దాన్ని కన్వర్ట్ చేస్తానని చెప్పారు.
నాన్ అగ్రికల్చర్ కింద. అవును. ఇప్పుడు నా ఇల్లు ఎంతలో ఉందంటే కరెక్ట్ ఎకరంన్నరలో ఉందమ్మా. అవును సార్. ఎకరంన్నర కాంపౌండ్ వాల్ ఉండి ఇంకా ఇల్లు ఉందన్నమాట. అయితే దాన్ని ఎకరంన్నరకు నేను ఫీజు కట్టిన ఇప్పుడు కరెక్ట్ ఎకరంన్నర కన్వర్ట్ చేసిండ్రు. అంటే అగ్రికల్చర్ భూమి నుంచి డిలీట్ అయిపోయి నాన్ అగ్రికల్చర్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. అది అయితే నేను ఇక్కడ నేనండి నా గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం పడ్డది. అది ఇల్లు స్థాయిని బట్టి ఉంది కదా ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ లేకపోతే డిపిఓ అని. నాది డిపిఓ లెవెల్కి పోయింది అన్నట్టు. మా డిపిఓ గారు నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు. నేను కట్టిన ఫీజు మటుకు మా గ్రామ పంచాయతీ ట్రాన్స్ఫర్ అయింది. పర్మిషన్ డిపిఓ గారు ఇచ్చిండ్రు, ఫీజు మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది, ఇప్పుడు నా భూమి నా వ్యవసాయ భూమి 100 ఎకరాల నుంచి ఈ 1.5 ఎకరం వెళ్ళిపోయింది. నాన్ అగ్రికల్చర్ ఖాతాలో పడ్డది. ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ దానిలో వచ్చేసిన గ్రామ కంఠంలో లేని, ఇప్పుడు సోకాల్ గ్రామ కంఠం ఏదైతే అంటున్నామో దానిలో లేదు. కానీ గ్రామం ఎగ్జాక్ట్ 20 లేని గ్రామం అమ్మా. ఆ గ్రామం నుంచి ఇప్పుడు అమ్మా నేను వచ్చిన సార్ మీ యాగం అప్పుడు వచ్చిన వాళ్ళ. సో ఊరు నుంచి యాగానికి ఎందుకు వచ్చి చూడడానికి వచ్చినవా? అవును సార్. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఊరు నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇది నేను యాగం చేసిన జాగానే మా వ్యవసాయ భూమి, అందులోనే ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు ఏమైపోయింది, నేను గ్రామం లోపల ఇల్లు ఉంది కాబట్టి చట్టం మనం ఇచ్చినప్పుడు అడిగినప్పుడు నాకు క్లియర్గా చెప్పింది ఏంటంటే, గ్రామం యొక్క మీ జ్యూరిడిక్షన్ ఉంది కదా, ఏనుగల గ్రామం యొక్క జ్యూరిడిక్షన్ ఉంది. ఈ సర్వే నెంబర్లన్నీ మీ జ్యూరిడిక్షన్ ఉంది కదమ్మా. అందులో ఎవడు ఎక్కడ ఇల్లు కట్టినా మీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ట్యాక్స్ కూడా పే చేయాలి, అది ఎంతైనా గానీ. ఇది చట్టం. ఆ ప్రకారం ఏమైపోయింది, నాది గ్రామ కంఠం ఉన్నట్టు లెక్క వచ్చింది. ఇల్లు ఉంది కాబట్టి గ్రామం అకౌంట్లోకి వచ్చింది. నేను ఇప్పుడు ట్యాక్స్ కూడా దగ్గర పే చేయాలి. ఇది చట్టం. మీ దగ్గర లేని ఉంటే మీరు ఏం చేయండి అంటే, మీరు వెంటనే దాన్ని రికార్డ్ చేసేసేయండి. చేయాలి, వాళ్ళు కన్వర్ట్ కూడా చేసుకోమని చెప్పండి. చెప్పినాం సార్, ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి అంటే. లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు కూడా చెప్పండి. చెప్పిస్తాను సార్. రేపు కానూన్ చేంజ్ అవుతుంది, ఇబ్బంది పడతారు, మీరు వెంటనే చేసుకోండి, బాగుంటది. చేసుకోకపోతే ఇట్లా కలవది అని చెప్పి చేపించి వాళ్ళకి రక్షణ ఉంటుంది వాళ్ళకు. మొత్తానికి రమాదేవి గారు చెప్పండి సార్, ఇప్పుడు మ్యుటేషన్ మీరే చేస్తారు అంతే కదా, రికార్డు మీదనే ఉంటుంది. దాన్ని బట్టి మీరు హౌస్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు అంతే కదా. ఇది ఎంఆర్ఓ దగ్గర ఉండదు. మనం రేపు దీన్నంతా మీరు ఆల్రెడీ ఆన్లైన్ అయ్యింది, ఇదంతా ఆన్లైన్ ఉంది కదా, అన్ని గ్రామాలు ఉంది అమ్మ. అట్లా మేబీ ఈ లాస్ట్ ఇయర్ నుంచి అన్ని గ్రామాలు అప్డేట్ అవుతున్నాయి సార్, ఆన్లైన్ అవుతూ ఉన్నాయి కదా. ఇంచుమించు ఆన్లైన్ ఉన్నట్టే లెక్క సార్. లేకపోతే 4 రోజులు అయితే అంతే, మనం తొందరగా చేసుకుంటే అయిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జిల్లాల్లోనే పరీక్షలు చేయించుకున్నారు. నెగటివ్ రిపోర్టు వచ్చిన వారిని అసెంబ్లీలోకి అనుమతిస్తామని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అందరూ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచన మేరకు ప్రజా ప్రతినిధులు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కరోనా పరీక్షల కేంద్రానికి వచ్చారు. వారితో పాటు ఆయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వారందరికీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి సహా పలువురు మీడియా ప్రతినిధులు అసెంబ్లీలో సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మద్యపాన నిషేధం పేరుతో పాదయాత్రలో జగన్ మహిళల్ని దారుణంగా మోసగించారని, అధికారంలోకి వచ్చాక జగనన్న మద్యం పథకం అమల్లోకి తెచ్చారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ విధానం పారదర్శకమైతే మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అంశాలపై హైకోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసే ప్రభుత్వం ఈ అంశంపై కూడా సుప్రీంకు వెళ్తుందా అని ప్రశ్నించారు. కొడాలి నాని భాష, భావ వ్యక్తీకరణ ప్రజాప్రతినిధుల ప్రవర్తనలా లేదని, నాని లాంటి వ్యక్తులు చంద్రబాబుని, దేవినేని ఉమాని, అచ్చెన్నాయుడిని దూషించినంత మాత్రాన పూర్తి స్థాయి ఏమీ తగ్గదని అన్నారు. గవర్నమెంట్ మహిళల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలి, అన్ని రకాలుగా మోసం చేస్తుందని చెప్పుకోవడానికి
మచ్చు తునకగా మద్యపాన నిషేధం అని ఎర చూపించి ఓవరాల్ గా పాదయాత్ర టైంలో ప్రతి అక్క చెల్లిని కూడా మోసం చేసి, అంటే ఒక రకంగా చెప్పాలి తడి గుడ్డతో గొంతు కోసే రకాలను చాలా మంది మనం చూసుకుంటూ ఉంటాం గానీ, అడ్మినిస్ట్రేషన్ లెవెల్‌లో కూడా మహిళల్ని తడిగుడ్డతో గొంతు కోసే రకాలు చూడాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లిలోని ఆశ కల్పించి, ఆ మద్యపాన నిషేధం అన్నది పక్కకు పోయి పక్కదారులు పట్టి అదే మద్యంతో ఈరోజు జగనన్న మద్య వ్యాపార పథకం కింద అది మారిపోయింది. ఎందుకంటే సాధారణంగా మద్యం పాలిసీ మీద నూతన మద్య పాలిసీ విధానాలు తీసుకొచ్చామని చెప్పి అక్కడున్న మహిళా మంత్రులు గాని, మహిళా ఎమ్మెల్యేలు గాని జగనన్న సూపరు, డూపర్ అని చెప్పి భజనలు కొట్టుకొని గుండె కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుందన్న ప్రబుద్ధులందరూ కూడా ఈ మద్యపాన నిషేధం గురించి ఎందుకు నోరిప్పట్లేదో నాకైతే అర్థం కావట్లే. అంటే ఈ మద్యపాన నిషేధం గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందంటే, మనం ఒకసారి మనందరికీ తెలుసు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాము. దశల వారీగా చేయటానికే ఇప్పుడున్న మద్యం సంబంధించిన రేట్లు కూడా మేము పెంచుతున్నాము. అంతకు మించి వేరే ఇష్యూ లేదు. మేము దశల వారీగా మేము పెంచుతున్నాం. మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినాం. దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పిన పెద్ద మనుషులు కరోనా టైంలో 40 రోజుల పాటు ఇంట్లో మద్యం పేరెత్తకుండా ఇంట్లోని భార్యాపిల్లలతో సంతోషంగా గడిపిన కుటుంబాలన్నీ కూడా కేవలం మద్యం షాపులు ఓపెన్ చేసిన కారణంగా రోడ్ల మీదకొచ్చి కరోనాని ఒక రకంగా చెప్పాలంటే స్ప్రెడ్ చేసే వారియర్స్ గా తయారయ్యారన్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఎంతో కొంత ఆ టైంకి వాడిచ్చిందో లేదంటే ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ వచ్చినాయో పలానా దాతలు ఎవరైనా తీసుకొచ్చి ముందుకు వచ్చిన విషయంలో గుట్టుగా సంసారం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మహిళలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. పోనీ మీరు చేసింది ఏంటి? అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే ఓవరాల్ గా మద్యం సంబంధించిన రేట్లు పెంచేసాము. రేట్లు పెంచడానికి కారణం ఎందుకు పెంచారు అని అడిగితే కేవలం మద్యపాన నిషేధం దశల వారీగా చేయటంలో ఇదొక భాగము అని చెప్పి ఇదే మహిళా ఎమ్మెల్యేలు అదే విధంగా ఆ శాఖ మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మేము చాలా ఉన్నతమైన పని చేసేసామని చెప్పి మాట్లాడిన మాటలు ఒకసారి నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా. అంటే ఒక్కసారిగా రేట్లు పెంచేసి బ్రాండ్లు మార్చేసి అంత మాత్రాన మద్యపాన నిషేధం జరిగిపోతాది అన్న భ్రమలో ఉన్నారంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఎవరూ లేరు. అంటే ఇది నమ్మడానికి ప్రజలు కూడా అంత మూర్ఖత్వంగా మాత్రం లేరు. అది విషయం గుర్తు చేస్తున్నా. ఎందుకు మాట్లాడితే మద్యం సంబంధించిన వ్యాపార పథకము, మద్యం వ్యాపార పథకం నేను మాట్లాడుతున్నాను. దీనికి నేను ఉదాహరణలు కూడా చెప్తా. నేను ఒకటి ముందు స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా మన ఈ కన్సర్న్ మినిస్టర్ కి అదే విధంగా లోకల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకటే అడుగుతున్నా. మద్యం పాలసీ మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? మద్యపాన నిషేధం చేయటానికి మీరు ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించి ఈ రోజు మీ శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? అంటే దానికి శ్వేతపత్రం రిలీజ్ చేసే దానికి దమ్ము లేదు కానీ మాట్లాడితే మీ బ్రాండ్లు తాగిన మీ మంత్రులు మాత్రం నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడిని పేలాపనలు పేలుతారు. అంటే నేను అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మద్యం రేట్లు ఎక్కువగా పెరిగిపోయిన పక్కన పెడితే మద్యపాన నిషేధం చేసే ఉద్దేశం ఉన్నవాడు కొత్తగా ఉన్న డిస్టిలరీస్ కి ఎందుకు మీ పర్మిషన్లు ఇస్తున్నారు? కొత్త డిస్టిలరీలు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు ఈ రోజు మీరు? అంటే ప్రజలు ఏమైనా చూస్తూ చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా? లేదంటే మీరు ఏం చెప్తే నమ్మేదానికి ప్రజలేమి మీ తాలూకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు చాలా స్మార్ట్ సిపి గవర్నమెంట్. మహాపుణ్యక్షేత్రమైన విశాఖ సింహాచలం దేవస్థానం వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో ఉన్నతాధికారులతో విచారణ జరిపించేందుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి జాయింట్ కమిషనర్ ఆజాద్ బృందం విచారణ కొనసాగిస్తోంది. ముఖ్యంగా అప్పన్న బంగారం పేరిట బూరిడ కొట్టించిన అంశం జులైలో వెలుగులోకి వచ్చినా ఫిర్యాదు చేయకపోవడంపై బాధ్యులపై చర్యలకు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి జారీ చేసిన పలు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదన్న అంశంపై విచారణ కొనసాగుతోంది.
టీచర్లు జీతాలు లేక ఉపాధి కోసం పనులు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఏపీ మాజీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు లాగే ముఖ్యమంత్రి 2050 ప్రణాళిక అన్నారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2050 విజన్ అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవని, కోట్లు పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్లకు 15 నెలలుగా బిల్లులే లేవని ఆయన అన్నారు. నిర్మాణ రంగంలో ఉన్నవారు భిక్షాటన చేసే దుస్థితికి ప్రభుత్వం దిగజార్చిందని విమర్శించారు. ప్రైవేట్ కోవిడ్ హాస్పిటళ్ల దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆసుపత్రుల్లో ప్రమాదం జరిగితే ఒక్క పేషెంట్ కూడా ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. టీచర్స్ వారు ప్రాముఖ్యత చదువుకున్న విద్యార్థులకు తెలుస్తుంది. ఆ విద్యార్థులు పెద్ద అయిన తర్వాత వారికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్స్కి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా స్టూడెంట్స్కి ఉంది. ఆ విధంగా ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు. మాకు చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు పేపర్లో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల వరకు రైతులకి భరోసా ఇచ్చి మీరు కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు అని చెప్పి ఈరోజు పెద్ద హెడ్డింగ్స్ తోటి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్స్ వేయటం జరిగింది. అంటే ఈ సంవత్సరము 2020, 30 సంవత్సరాలంటే 2050. అంటే ఈయన కూడా విజన్ 2050కి ప్లాన్ చేసినట్టుగా కనపడుతుంది. ఇదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం టీచర్స్ రోడ్ల మీద కష్టపడి పనులు చేసుకోవాల్సిన దౌర్భాగ్యము ఈ రాష్ట్రంలో పట్టింది. అట్లాగే కాంట్రాక్టర్స్కి పనులు చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వటం లేదు. రేపు నుంచి కాంట్రాక్టర్సు అట్లాగే బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ చిప్ప పట్టుకుని రోడ్ల మీద అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది. ఏ రాష్ట్రంలోనే లేదు, కేవలం ఈ రాష్ట్రంలోనే. 16 నెలల నుంచి, సుమారు 15-16 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్కి ఎవరికి పేమెంట్లు ఇవ్వటం లేదు. అంటే కాంట్రాక్టర్సు బిల్డింగ్ నిర్మాణ సంస్థల్లో పనిచేసేవారి, అట్లాగే కాంట్రాక్టర్స్కి సప్లై చేసిన మెటీరియల్ సప్లైస్ని వాళ్ళు పొట్టకొట్టి మీరు నవరత్నాల పేరుతోటి వాళ్ళకి ఇస్తున్నారు. అడగకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే అడగని వాళ్ళకి కూడా ఇస్తారు. కానీ ఎవళ్ళు పొట్టకొట్టి? కాంట్రాక్టర్స్ పొట్టకొట్టి, భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు పొట్టకొట్టి. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర 30 సంవత్సరాల నెల్లూరు జిల్లా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో రైతులు ఎడగారు పంటను 3 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సీజన్లో పెట్టుబడి పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ధరలు ఖరీఫ్ సీజన్కే వర్తిస్తాయి కనుక ప్రభుత్వ రికార్డుల్లోనేమో ఖరీఫ్ సీజన్ గా గుర్తింపు కార్డు చేస్తూ పెంచిన ధరలు ఇప్పుడే వర్తించబడడం దురదృష్టకరమని అన్నారు. జిల్లాలో ఏ రైతుల వద్ద మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోయిందో వారికందరికీ ఎకరాకు కనీసం 15,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఎడగారు దాదాపు 3 లక్షల ఎకరాలు వేశారు. ఇంచుమించు 8.5-9 లక్షల పుట్లు పడినాయి. అయితే ఈసారి ఈళ్ళు దిగుబడి తగ్గింది. 2.5 పుట్టి 3 పుట్లు పండేదే కష్టమైంది. కానీ పెట్టుబడి పెరిగిపోయింది. 26,000, 28,000 ఎకరాకు పెట్టుబడి అయిపోయింది. అయితే 1000 పదులు పుట్టి 10,000 కొంటున్నారు మీడియేటర్స్, రైస్ మిల్లర్స్. 13,33,54 NLR 3354 వెరైటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెప్పి వేయిస్తే, రైతులు నమ్మి వేస్తే 8,000 కొంటున్నారు. అంటే కనీసం పెట్టిన పెట్టుబడి రావటంలా. ఈ రోజుకి గవర్నమెంట్ 54 టన్నులు కొనింది. ఇంకెప్పుడు మీరు ఎన్ని లక్షల టన్నులు కొనాలా? దాదాపు 7.5-8 లక్షల టన్నులు పంట దిగుబడి వస్తుంటే మీరు కనీసం 3 లక్షల టన్నులు, 2 లక్షల టన్నులు కొనాలి కదా. మీరేం కొంటారనే నమ్మకం పోయింది. రెండోది ఏంటంటే, మే 25వ తేదీ ప్రధానమంత్రి గారు ఎంఎస్పీ రేట్లు పెంచుతూ ప్రకటించారు. జూన్ 1 నుంచి అప్లికబుల్ అని చెప్పారు.
దాంట్లో ఆ రోజు 19-20 సంవత్సరానికి ఒక క్వింటాల్ రేటు 1835 రూపాయలు ఉండింది క్వింటాల్. జూన్ 1 నుంచి అది 53 రూపాయలు పెంచుతూ క్వింటాల్ 1888 రూపాయలకి పెరిగింది. అంటే ఈ సంవత్సరం జూన్కి ముందు గత సంవత్సరం పుట్టి రేటు 850 కేజీలు పుట్టి రేటు 15,597 రూపాయలైతే జూన్ 1 నుంచి ఈ సంవత్సరం పుట్టి 16,048 రూపాయలు. అంటే పుట్టికి 451 రూపాయలు పెరిగింది. ఎకరాకి 3 పుట్లు పడితే 1351 రూపాయలు ఈ సంవత్సరం ఎంఎస్పీ ప్రకారం వస్తుంది. వీళ్ళేమంటున్నారు డిపార్ట్మెంటు అది. కర్నూలులో కార్మిక సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశాయి. కార్మికులను దగా చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కరోనా సమయంలో కార్మికులను ఆదుకోవడంలో నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోందని, కార్మికులను ఆర్థికంగా ఆదుకునే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 నెలల పాటు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక ప్రజా వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. గత జూన్ నెల నుంచి వరుసగా 3 సంఘాలు కలిపి ప్రభుత్వానికి అనుసరిస్తున్నట్టు విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో లాక్డౌన్ కాలంలో ప్రజలకు కనీసం ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేరళ తరహాలో 14 రకాల నిత్యావసర వస్తువులు 6 నెలల పాటు అందించాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులకు వ్యతిరేకంగా 3 ఆర్డినెన్సులను రద్దు చేయాలని, అలాగే 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక చట్టాల సవరణను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఎంత సిగ్గుచేటన విషయం అంటే మన్ కీ బాత్లో అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడేద్దాము. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలో కోవిడ్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన 1400 మంది ప్రైవేట్ టీచర్లకు 1 నెలకు సరిపడా బియ్యం పంపిణీ జరిగింది. 10 రకాల కిరాణా వస్తువులను బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవడం చాలా అభినందనీయమని ప్రశంసించారు. రాజేశ్వరి గారు సార్ ప్రైవేట్ టీచర్స్ విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వాలు మరింత ఉదారంగా ఉండి మీకు సహాయం చేయాల్సిన సమయం ఉందని చెప్పి మేము భావిస్తూ, అదేవిధంగా ఇప్పుడు నాకు ఒక మిత్రుడు చెప్పినట్టుగా 15,000 మంది విద్యా వాలంటీర్లు 7 నెలలుగా
జీతాలు రాలేదంట. తప్పనిసరిగా ఈ అంశాన్ని కూడా ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తాం. విద్య విషయంలో నిస్సందేహంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ 67 తర్వాత ఆనాడు అన్ని ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తే ఉపాధ్యాయులకు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సగం ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు, సగం మంది గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు. ఇంకా ఉన్నత విద్యారంగానికి పోతే ఇంటర్మీడియట్ అయితే 25% ప్రభుత్వ కళాశాలలో చదివితే 75% ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. డిగ్రీకి పోతే అక్కడ 30% ప్రభుత్వ కళాశాలలో చదివితే 70% ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. ఇంజనీరింగ్కి వస్తే 192% ప్రైవేట్. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్ లో 160 మంది ఆడబిడ్డలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డకు పెళ్లైన అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డలకు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హన్మండ్లు, ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి, జెడ్పీటీసీ అశ్విని జాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాయకల్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మరియు వేదికపై ఉన్న పెద్దలు, రాయకల్ పట్టణ ప్రధానులు శ్రీ మోరా హనుమాన్ గారికి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సంధ్యారాణి గారికి, జెడ్పీటీసీ సోదరి అశ్విని జాదవ్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క రమాదేవక్క గారికి, మండల ఉపాధ్యక్షులు సోదరులు మహేశ్వరరావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ 1,16,000 రూపాయల కానుక మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా లేట్ అయినా కానీ ఇవాళ 160 మంది పెళ్లి చేసుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరికీ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బాల బాలికలలో అజ్ఞానమనే చీకటిని పారద్రోలి విద్యతో జ్ఞానమనే వెలుతురు నింపి రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతూ నవ సమాజ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న గురువులకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. కరోనా వేళ జీవనోపాధి కష్టమై ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ దేవినేని ట్వీట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్, అభివృద్ధి పనుల గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు, అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న ప్రజా ప్రతినిధులు. ఏపీలో మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలి, టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్. వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సింహాచలం దేవస్థానం, ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులతో విచారణ. సీఎం జగన్ పై మాజీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ విమర్శలు, ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.